నమస్తే ఫ్రెండ్స్, నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు చదివే కథ ఊహాతీతం. కామాక్షి మొక్కలకు నీళ్లు పోస్తూ ఆలోచనలో పడింది. అది గమనించిన వెంకట్, అమ్మ ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదురా, బంధువర్గం అంతటిని ఒకే కప్పు కిందకి తేవడం ఎలా అని ఆలోచిస్తున్నా అంది నవ్వుతూ. ఓ సంతేనా, బంధువర్గం అనే గ్రూప్ పెట్టేస్తే సరి అన్నాడు సింపుల్గా. అంతే, మరుక్షణంలో అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారి పిల్లలు, ఇలా అందరితో బంధువర్గం అనే గ్రూప్ తయారైపోయింది. ఇంకేముంది, టింగ్ టింగ్ అంటూ మెసేజెస్ రావడం మొదలయ్యి అందరి గొంతులు వినిపించడం మొదలయ్యింది. చాలా మంచి పని చేశారు, అబ్బో వెరీ నైస్, ఇక అందరం ఈ గ్రూప్లో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంత మంచి బుద్ధి పుట్టింది ఏంట్రా బాబు వెంకట్, నీకు గుడ్ గుడ్ అంటూ చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఇక రోజు శుభోదయం అంటూ మొదలై ఎన్నో విషయాలతో ఆ గ్రూప్ అంతా కలకలలాడిపోతుంది. చర్చలు, వాదనలు, అలకలు, కోపాలతో పాటు 3 పువ్వులు 6 కాయలుగా 6 నెలలుగా ఆ గ్రూపు అల్లారుతోంది. కొందరు వెంటనే, కొందరు తీరిక వేళలో, మరికొందరు అప్పుడప్పుడు, ఇంకొందరు ఎప్పుడో ఒకసారి స్పందిస్తున్నారు. కొందరు ఉత్తమ శ్రోతలుగా ఉండిపోతున్నారు. ఇలా కొనసాగుతున్న గ్రూప్లో ఒకరోజు ఉదయాన్నే 8 గంటలకు ఎప్పుడో కానీ స్పందించిన ఒక ఆమె మెసేజ్ ప్రత్యక్షమైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి నేను ఒక వీడియో పెడతాను చూడండి అని. అది వినగానే బంధువర్గంలో కలకలం రేగింది. ఏమై ఉంటుందనే ఆలోచన అందరి మనసులో పరిగెడుతోంది. ఫలితంగా గ్రూప్ అంతా టింగ్ టింగ్ శబ్దాలతో మోగిపోతోంది. ఒక్కరి మెసేజ్ వస్తోంది. అందరి గొంతులు కంగురు మోగుతున్నాయి. ఏమై ఉంటుంది, మొన్న మధ్య వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి వచ్చాడు కదా, 15 రోజులు ఏదో ఆఫీస్ పని మీద, అప్పుడు అక్కడ ఏదైనా వీడియో చేసి వచ్చాడేమో. అబ్బే, ఆ విషయం అయ్యుండదు, మరి అమ్మాయి పెళ్లి కుదిరిందేమో, పెళ్లి కొడుకు ఫోటో వివరాలు అన్నీ పెడుతుందేమో. వీడియో అని చెప్పింది కదా, అందుకని అది అయ్యుండదు. ఈ మధ్య వాళ్ళ బావగారి మనవడిని ఉయ్యాల్లో వేశారు, ఆ వీడియో అయ్యుంటుంది. అబ్బే, అది కాదేమో. ఇలా అందరి మెసేజెస్తో గ్రూప్ ఎండిపోతుంటే, ఓ అత్తోయ్ త్వరగా గ్రూప్లోకి వచ్చి ఆ వీడియో పెట్టు. ఏంట్రా వెంకట తొందర, మనం ఎంత అరిచి గీ పెట్టినా 3 అని చెప్పింది కదా, అప్పుడే వస్తుంది ఆ వీడియో. ఏదో అమ్మాయి పెళ్ళిగా అయిపోయిందేమో, అయ్యుండొచ్చు. ఈ కాలం పిల్లల్ని నమ్మలేకపోతున్నాం. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడు కదా, ఏ దొరసాని పిల్లను పెళ్ళాడి తీసుకొచ్చాడేమో. ఏమో, అయినా అయ్యుండొచ్చు, చెప్పలేం. అయ్యో అవునా, అది గ్రూప్ అన్న విషయం కూడా మర్చిపోయి అంతా వాళ్ళకు తోచిన విధంగా మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఇలా గ్రూప్లో ఊహాజంతమైన చర్చలు జరిగిపోతున్నాయి. ఉదయం వీడియో పెడతాన్న సదరు ఆవిడ గారు సరిగ్గా 3 అవ్వగానే పనులన్నీ ముగించుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని అలవాటు ప్రకారం అన్ని గ్రూపుల్లోని మెసేజెస్ ఒక్కొక్కటి చూసుకుంటూ ఒక గ్రూప్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేయబోతూ 264 అన్రీడ్ మెసేజెస్ అని చూసి, అమ్మో ఇన్ని మెసేజెస్ అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఒక్కొక్కటి విని బాప్రే అంటూ, సారీ గైస్, వేరే గ్రూప్లో పెట్టవలసిన ఆ వీడియో గురించి మెసేజ్ ఇందులో పెట్టేశాను పొరపాటున, అది మా కిట్టి గ్రూప్కి సంబంధించిన వీడియో, అందరూ నన్ను క్షమించాలి అంది సింపుల్గా. ఫ్రెండ్స్, కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.